సార్, క్రికెటర్ హనుమ విహారీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తమ మెడకేమో చుట్టుకునే అవకాశం ఉందంటారు. మెడకు కాదండి, తల మొత్తానికి చుట్టుకునుద్ది. ఎందుకనంటే హనుమ విహారీ ఆయన ఆంధ్ర రంజీ క్యాప్టెన్. ఆయన ఆంధ్ర క్రికెట్ జట్టుకి క్యాప్టెన్. అతనేం సామాన్యమైన వ్యక్తి ఏం కాదు. 16 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, సెంచరీ చేశాడు, హాఫ్ సెంచరీస్ చేశాడు. బౌలింగ్లో కూడా ఆయన తన ప్రతిభ చూపించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్ అంటే T20 వన్డే ఇంటర్నేషనల్ ఇవన్నీ వాటిల్లో కూడా ఆయన దాదాపు 100 మ్యాచ్లకు పైగా ఆడాడు. 5 అడుగుల 11 అంగుళాలు ఉంటాడు. గాదే హనుమ విహారీ. కాపు సామాజిక వర్గాలతో క్రీడలకు సంబంధం ఏం లేదు, కానీ ఆయన కాపు సామాజిక వర్గాన్ని ఇప్పుడు ప్రతిదీ కూడా రాజకీయాలు రిలేట్ చేసుకుంటున్నారండి అందరూ. ఎందుకంటే అంబటి రాయుడు వ్యవహారం చూడండి. అంబటి రాయుడు ఆయన కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో బాగా పేరున్న వ్యక్తే. ఆ అంబటి రాయుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతాడు, సీట్ ఇస్తారని అత్యంత అవమానకరంగా అతన్ని జరిగిన వ్యవహారం మీకు తెలిసిందే. ఆయన కామ్గా వివేకవంతుడు కాబట్టి అంబటి రాయుడు కామ్గా వీళ్ళతోటి అయ్యే పని కాదు, ఈ వైసీపీ పార్టీతో అయ్యే పని కాదు అని చెప్పి ఆయన ఆ కండువా తీసి ఒక పక్కన పారేసి నా పని నేను చూసుకుంటానని చెప్పి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. క్రికెట్ గుడ్ బై అని చెప్పి రాజకీయాల్లోకి వద్దాం అనుకున్నాడు ఆయన. ఆడుదాం ఆంధ్ర అని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెట్టింది. అంబటి రాయుడు కనీసం ఇన్విటేషన్ కూడా లేదు. అంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు అనేది ప్రజలకు. అన్ఫార్చునేట్లీ అంబటి రాయుడు కూడా కాపు సామాజిక వర్గానికి. అసలు మీకు పెద్ద విశేషం, సికే నాయుడు గారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్థాపించింది ఆయన మొదటి ప్రెసిడెంట్ ఆయనే. బందరు సికే నాయుడు అంటే టెస్ట్ ఛాంపియన్. టెస్ట్ క్రికెట్లో ఇండియాలో పేరు పొందిన వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే ఆయన సికే నాయుడే. ఆయన విగ్రహం కూడా ఉంటుంది బందర్లో. జనరల్గా ఏంటంటే క్రికెట్ డెమిగాడ్స్గా క్రికెటర్స్ని చూస్తారండి. సచిన్ టెండూల్కర్కి పార్లమెంట్ సభ్యత్వం ఇచ్చారు. ఆయన ఏ రాజకీయ పార్టీకి కూడా చెందని వ్యక్తి, కానీ అవకాశం ఉంది, రాష్ట్రపతి కొంతమందిని నామినేట్ చేయొచ్చు. అందుకని అతన్ని రికమెండ్ చేశారు. ఆయనకి రాష్ట్రపతి పార్లమెంట్ సభ్యత్వం కూడా ఇచ్చారు. గతంలో అనేక మంది క్రికెటర్లు, కీర్తి ఆజాద్ 1983లో మరి భారత్ జట్టు వరల్డ్ కప్ సాధించిన టీంలో ఆయన మెంబరు. కీర్తి ఆజాద్కి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి. ఆయన ఫాదర్ బీహార్లో చీఫ్ మినిస్టర్ కూడా చేశాడు. ఆయన 3 సార్లు బీజేపీ నుంచి ఎంపీ అయ్యాడు. ఇలా చాలామంది ఉన్నారు. ఇప్పుడు అజరుద్దీన్ పాత క్యాప్టెన్గా చేసి ఆయన కాంగ్రెస్లో మొరాదాబాద్ నుంచి ఆయన ఎంపీ అవ్వటం జరిగింది. మొన్న కూడా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి ఆయన పోటీ చేశాడు. ఇలా చాలామంది, గౌతమ్ గంభీర్ కలెక్టర్ వాడైనా కానీ మరి ఆయన్ని కూడా బీజేపీలో చేరి ఎంపీ అయ్యాడు, ఎక్కడ ఢిల్లీ నుంచి. అట్లా ఈ క్రికెటర్స్కి మన్సూర్ అలీఖాన్ పటౌడి ప్రిన్స్, అతను కూడా 2 సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. తర్వాత ఈ మనం పనికిరావని చెప్పి మానుకున్నాడు. మనోజ్ ప్రభాకర్, ఇలా చాలామంది అండి. నవజోత్ సింగ్ సిద్ధు ఫైర్ బ్రాండ్ క్రికెటర్ కదా. ఆయన బీజేపీ నుంచి గెలిచాడు, రాజ్యసభకి ఎలక్ట్ అయ్యాడు. మరి పంజాబ్లో తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశాడు నవజోత్ సింగ్ సిద్ధు. అట్లాగా క్రికెటర్స్కి పొలిటీషియన్స్కి సంబంధం ఉంటుంది. ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దగ్గరకు వచ్చేసరికి ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో రాజకీయాలు కూడా ప్రవేశించటం వలన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాలు భ్రష్టుపట్టి శరత్ చంద్రారెడ్డి ఆయనే జైల్లో ఉన్నాడు. ఏది లిక్కర్ కుంభకోణం కేసులో శరత్ చంద్రారెడ్డి గారు జైల్లో ఉన్నారు. ఆయన ప్రెసిడెంట్. ఇంకొక ఆయన శివారెడ్డి గారు, ఆయన ఒక పోస్టు. ఈ వ్యవహారం చాలా చిన్న వ్యవహారం. మ్యాచ్ మధ్యప్రదేశ్లో జరుగుతున్న మ్యాచ్లో పృథ్వీరాజ్ అని అతను ఎక్స్ట్రా ప్లేయర్. ఆయన రెగ్యులర్ దాంట్లో ప్లేయర్ కూడా కాదు. ఏదో విషయంలో చిన్న
మందలించాడు అని చెప్పేది ఆరోపణ. ఆ పృథ్వీరాజ్ అనే అతనికి ఒక పొలిటికల్ హిస్టరీ ఉందండి. వాళ్ళ ఫాదర్ ఏదో తిరుపతిలో ఏదో కార్పొరేటర్. ఆయన ఒత్తిడి తీసుకొచ్చి వైకాపాకు చెందినవాడు కాబట్టి ఒత్తిడి తీసుకొచ్చి ఇతన్ని రిమూవ్ చేశారు. అందుకని చెప్పి నేను ఈ మనస్తాపం చెందిన గాదే హనుమ విహారి నేను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఆడను, ఆంధ్రప్రదేశ్ రిప్రజెంట్ చేస్తూ నేను ఆడను అని చెప్పి ఆయన ఒక ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఇమీడియట్గా మరి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద తీవ్రంగా స్పందించారు. ఇది క్రికెటర్ని రాజకీయాలకి అతీతంగా చూడాలి కానీ అంత మంచి కుర్రాడికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఆంధ్ర క్రికెట్కి తీసుకొచ్చిన వ్యక్తికి అలాంటి ఒక ఎక్స్ట్రా ప్లేయర్ అన్నాడని చెప్పి వివరం కూడా లేకుండా రిమూవ్ చేయటం అనేది అది తప్పు అని చెప్పి ఆయన కూడా చేశాడు. నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇక ట్విట్టర్లో అయితే సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు వైకాపాని. రాజకీయాల్లో అనవసరమైన యాక్టివిటీ అంటే ఇట్లాంటివే. ఏది దారే పోయేదాన్ని నెత్తి మీదకి తెచ్చుకోవటం అనేది. అతను ఏదో ఎక్స్ట్రా ప్లేయర్. దానికి ఆ జట్టులో ఉన్న మిగతా సభ్యుల్లో 15 మంది ఇతనికి అనుకూలంగా ఒక లెటర్ కూడా రాశారు. అక్కడ అసలు ఏం జరగదు, ట్రైబల్ ఇష్యూ, దీన్ని పెద్దది చేశారు, ఆయనే మాకు కెప్టెన్గా కావాలి అని. ప్లేయర్స్ లేకుండానే అసోసియేషన్ రన్ చేసేస్తుందా? రాజకీయ నాయకులే దీన్ని రన్ చేసేస్తారా? అలా ఉండదు కదా. అందుకని ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జోక్యం కలుగు చేసుకొని ఆ క్రికెట్ అసోసియేషన్కి చెప్పి ఆయన పునరుద్ధరించేటట్టు. గాదే హనుమ విహారికి అతనే మంచి క్రికెటర్. మరి టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, 16 మ్యాచ్లు ఆడాడు, 100కు పైగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు, ఒక హిస్టరీ ఉంది, ఆల్రౌండరు. అట్లాంటి వ్యక్తికి మరి ఇలాంటిది జరిగితే మరి సహజంగా ప్రభుత్వం జోక్యం చేసుకొని కొంచెం నిలవరించి అకారణంగా ఏదైనా కారణం ఉంటే చెయ్యొచ్చు. అతను ఏదన్నా తప్పు చేసినా, మరి ఏదన్నా డ్రగ్స్, మరి లేకపోతే ఇల్లీగల్ వ్యవహారాలు అట్లాంటివి ఏదైనా చేస్తే చేయొచ్చు. కానీ అలాంటివి ఏం లేవు. ఇది ట్రైబల్ ఇష్యూ. ఆటగాళ్ళని క్రమశిక్షణాయుతంగా ఆడేటట్టు చేసుకోవటం క్రికెట్ క్యాప్టెన్ యొక్క బాధ్యత. అది క్యాప్టెన్ చేసే వ్యవహారం. వాటిల్లో జోక్యం కలుగు చేసుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన విచక్షణాధికారాలను ఉపయోగించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కొంచెం సంయమనం పాటించాల్సిందిగా కోరటం ఉచితం. లేకపోతే ఇదంతా కూడా వైకాపా ప్రభుత్వానికే చుట్టుకునింది. శరణ్ చంద్రారెడ్డి ఎవరు? వైకాపాలో ఇప్పుడు పార్లమెంట్ మెంబర్గా పోటీ చేయబోతా ఉన్నాడు. ఈ వైకాపా ప్రభుత్వం ఇదంతా ఒక కుమ్ముక్కయ్యి కావాలని చేశారు ఆ కార్పొరేటర్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వకుండా, ప్రజల్లోకి వెళ్లకుండా ఉండటానికి కొంత ఉపయోగపడుతుంది అలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటే.